ప్రయాణికులను మరింత వేగంగా గమ్యస్థానాలకే చేర్చే విధానంలో భాగంగా అత్యధిక వేగంతో ప్రయాణించే రైళ్లను కేంద్ర ప్రభుత్వం తీసుకురానుంది. ఇందుకోసం గంటకు 250 కిలోమీటర్ల వేగంతో నడిచే 2 రైలు సెట్ల రూపకల్పన తయారీకి రైల్వే మంత్రిత్వ శాఖ బిడ్లను ఆహ్వానించింది. ఈ ఏడాది జూన్లో భారతీయ రైల్వే చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీకు 2 స్టాండర్డ్ గేజ్ రైలు సెట్ రేక్లను తయారు చేయాలని లేఖ రాసింది. దేశ ప్రజలందరూ తమ ప్రయాణాలకు రైళ్లనే ఎక్కువగా ఉపయోగిస్తారు. దేశంలో అన్ని వైపులకు మార్గాలు ఉండడంతో పాటు తక్కువ ఖర్చుతో ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. మిగిలిన ప్రయాణ సాధనాలతో పోల్చితే వేగంగా గమ్యస్థానాలకు చేరుకోగలం. ఈ నేపథ్యంలో ప్రజలందరూ రైళ్లలో ప్రయాణానికి ప్రాధాన్యమిస్తారు. ప్రజల డిమాండ్కు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం రైళ్లను అభివృద్ధి చేస్తోంది. వాటిలో మెరుగైన సౌకర్యాలు, వసతులు కల్పిస్తోంది. దీనిలో భాగంగా గంటకు 250 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే రైలు అభివృద్ధికి చర్యలు తీసుకుంటోంది. ప్రయాణికులను మరింత వేగంగా గమ్యస్థానాలకు చేర్చే విధానంలో భాగంగా అత్యధిక వేగంతో ప్రయాణించే రైళ్లను కేంద్ర ప్రభుత్వం తీసుకురానుంది. ఇందుకోసం గంటకు 250 కిలోమీటర్ల వేగంతో నడిచే 2 రైలు సెట్ల రూపకల్పన తయారీకి రైల్వే మంత్రిత్వ శాఖ బిడ్లను ఆహ్వానించింది. ఈ ఏడాది జూన్లో భారతీయ రైల్వే చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీకు 2 స్టాండర్డ్ గేజ్ రైలు సెట్ రేక్లను తయారు చేయాలని లేఖ రాసింది. రైలు సెట్ను ఉక్కుతో తయారు చేయాలని, గంటకు 250 కిలోమీటర్ల వేగంగా ప్రయాణించేలా ఉండాలని సూచించింది. ప్రస్తుతం వందే భారత్ ఎక్స్ప్రెస్ గరిష్టంగా గంటకు 160 కిలోమీటర్ల వేగంతో రాకపోకలు సాగిస్తోంది. రైలు ప్రయాణికులకు సౌకర్యాలు పెంచడంతో పాటు స్పీడ్ రైళ్ల రూపకల్పనకు ప్రాధాన్యమిచ్చింది. రైల్వే శాఖ తీసుకుంటున్న కొత్త నిర్ణయాలపై ప్రయాణికుల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ నెల మొదట్లో బెంగళూరు రైలు కాంప్లెక్స్లో దేశంలోనే మొట్టమొదటి వందే భారత్ స్లీపర్ రైలు సెట్ను జెండా ఊపి ప్రారంభించారు. ఈ రైలులో అనేక అత్యాధునిక వసతులు కల్పించారు. USB ఛార్జింగ్ సదుపాయం, పబ్లిక్ అనౌన్స్మెంట్, విజువల్ ఇన్ఫర్మేషన్ సిస్టంలతో కూడిన ఇంటిగ్రేటెడ్ రీడింగ్ లైట్, డిస్ప్లే ప్యానెళ్లు, సెక్యూరిటీ కెమెరాలు, మాడ్యులర్ ప్యాంట్రీలు, వికలాంగ ప్రయాణికుల కోసం ప్రత్యేక బెర్త్లు, లేటెస్ట్ టాయిలెట్లు తదితర వాటిని ఏర్పాటు చేశారు. వీటితో పాటు ఫాస్ట్ ఏసీ కారులో ప్రయాణికులకు స్నానం కోసం వేడినీటిని అందించే ఏర్పాటు కూడా ఉంది. ఈ రైలు సెట్ ముందు ముక్కు కోనుంచి ఇంటీరియర్ ప్యానెళ్లు, సీట్లు, స్లీపర్ బెర్త్లు, మరెన్నో అంశాలపై ప్రత్యేక శ్రద్ధ చూపారు. వందే భారత్ స్లీపర్ వెర్షన్ అప్గ్రేడ్ అవుతుంది. ముందు నుంచి వెనక వరకు ఆధునికరిస్తున్నారు. ఇంటీరియర్ ప్యానెళ్లు, సీట్లు, స్లీపర్ బెర్త్లు తదితర వాటిని అత్యాధునికంగా తీర్చిదిద్దుతున్నారు. ప్రొపల్షన్, బోగీలు, ఎక్స్టీరియర్ ప్లగ్ డోర్లు, బ్రేక్ సిస్టంలు, HVAC వంటి కీలక సిస్టంల సముదాయానికి BML ఎలక్ట్రికల్ శ్రద్ధ తీసుకోనుంది.